ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిబిఎంఎస్లో ట్రిగ్గర్స్ ఈ ట్రిగ్గర్స్ టాపిక్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. వాట్ ఈస్ మెంట్ బై ట్రిగ్గర్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్లో 2 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాను. రో లెవెల్ ట్రిగ్గర్ అండ్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. ఈ 2 వీడియోస్ కనుక మీరు వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో ఆ వీడియోస్ అయితే వినండి. ఇప్పుడు మనం థర్డ్ టైప్ ఆఫ్ ట్రిగ్గర్, బిఫోర్ ట్రిగ్గర్. సో ఈ బిఫోర్ ట్రిగ్గర్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ ట్రిగ్గర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ట్రిగ్గర్ టైమింగ్స్ని చెప్తుంది. అంటే ట్రిగ్గర్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా యాక్షన్ని పర్ఫామ్ చేసేయడాన్నే ట్రిగ్గర్ అంటారు కదా. సో ఈ ట్రిగ్గర్ ఎప్పుడు అంటే టైమింగ్స్ ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, ఆఫ్టరా బిఫోరా అని చెప్పడానికే ఈ బిఫోర్ ట్రిగ్గర్, ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ట్రిగ్గర్ టైమింగ్స్ని చెప్పడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ బిఫోర్ ట్రిగ్గర్ అంటే మనం యాక్షన్ని ముందుగానే పర్ఫామ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేదే ఈ బిఫోర్ ట్రిగ్గర్. ఓకేనా, టైప్స్ ఆఫ్ బిఫోర్ ట్రిగ్గర్ మొత్తం మనకి 3 టైప్స్ ఉన్నాయి. బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్ ట్రిగ్గర్స్. ఓకేనా, సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సర్ట్ ట్రిగ్గర్. సో ఈ బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బిఫోర్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ఆపరేషన్ మనం ముందుగానే పర్ఫామ్ చేయడానికి ఈ బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. దీని యొక్క సింటాక్స్ చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఏదైనా, క్రియేట్ కానీ రీప్లేస్ కానీ ఏదైనా రాసి ట్రిగ్గర్ అని రాసిన తర్వాత ట్రిగ్గర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం ట్రిగ్గర్ని యూజ్ చేస్తున్నాం, బిఫోర్ ట్రిగ్గర్ కాబట్టి ఇక్కడ బిఫోర్ ట్రిగ్గర్ అని రాస్తాం అనమాట. తర్వాత ఇక్కడ టైమింగ్స్ ఇవ్వాలి కదా, బిఫోరా ఆఫ్టరా అని. మనం పర్ఫామ్ చేసేది బిఫోర్ కాబట్టి బిఫోర్ అని టైమింగ్స్ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఈవెంట్స్ ఇవ్వాలి, ఇన్సర్టా, అప్డేటా, డిలీటా. మనం ఏంటది బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ కాబట్టి ఇక్కడ మనం ఇన్సర్ట్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ ఆన్ టేబుల్ నేమ్. ఏ టేబుల్లో మీరు ఈ ట్రిగ్గర్ బిఫోర్ ట్రిగ్గర్ని అప్లై చేయాలనుకున్నారో ఆ టేబుల్ నేమ్ రాయాలి. ఫర్ ఈచ్ రో అని రాయాలన్నమాట. ఇది కండిషన్. ఓకేనా, డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ డిక్లేర్, ఎక్సెప్షన్ అనేవి ఆప్షనల్, బిగిన్ అనేది మాత్రం ఖచ్చితంగా రాయాలి. బిగిన్ అంటే కోడింగ్, డిక్లేర్ అంటే మాత్రం వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది. ఇది ఆప్షనల్, రాయకపోవచ్చు మన ప్రోగ్రామింగ్లో. బిగిన్ అనేది మాత్రం మనం కష్టంగా రాయాలి, ఎందుకంటే కోడింగ్నే మనం బిగిన్ స్టేట్మెంట్స్ రాస్తాం. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మనం ఎర్రర్ హ్యాండ్లింగ్, అంటే ఎర్రర్స్ రాకుండా మనం ముందుగానే కేస్ టూల్స్ని యూజ్ చేస్తాం కదా, అవి రాస్తాం. ఇది కూడా ఆప్షనల్, మనం రాయకపోవచ్చు. ఆ తర్వాత మనం ఎండ్ అని పెట్టి సెమీకోలన్ పెడితే మనకి ట్రిగ్గర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సింటాక్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకేనా, ఫర్ బిఫోర్ ట్రిగ్గర్, బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ ఆర్ రీప్లేస్, క్రియేట్ కానీ రీప్లేస్ కానీ రాయాలి కదా. సో నేను క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఇచ్చాను. బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ కదా, సో బిఫోర్ ఇన్సర్ట్. ఆ తర్వాత మనం బిఫోర్ ఇన్సర్ట్ అని రాయాలి. సో బిఫోర్ ఇన్సర్ట్ అని రాసి ఆన్ అని పెట్టి టేబుల్ నేమ్ రాయాలి. ఏ టేబుల్కి అయితే మీరు బిఫోర్ ట్రిగ్గర్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ రాయాలి. నేనైతే ఎంప్లాయీ టేబుల్లో బిఫోర్ ఇన్సర్ట్ అనే ట్రిగ్గర్ని యూజ్ చేయాలనుకున్నాను. సో ఎంప్లాయీ అని రాస్తున్నాను, ఎంప్లాయీ టేబుల్ కాబట్టి. సో ఆ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, ఈఎంపీ. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం రాయాలి, ఫర్ ఈచ్ రో అని రాయాలి. ఓకే, సో ఫర్ ఈచ్ రో అని రాసి డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ రాయాలి. సో ఈ డిక్లేర్, ఎక్సెప్షన్ అనేవి ఆప్షనల్ కాబట్టి నేను ఈ డిక్లేర్, ఈ ఎక్సెప్షన్ రాయట్లేదు. ఓన్లీ బిగిన్ స్టేట్మెంట్ వరకు రాస్తున్నాను, అంటే కోడింగ్ వరకు రాస్తున్నాను అనమాట. ఓకేనా, సో బిగిన్ కాబట్టి బిగిన్ అని రాసి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఏదైతే ఎంప్లాయీ టేబుల్లో మనకి కాలమ్స్ ఉంటాయి కదా, ఎంప్లాయీ టేబుల్లో మనకి కాలమ్స్ ఉంటాయి కదా. సో కాలమ్ నేమ్ ఏంటంటే ఈ నేమ్, అంటే ఎంప్లాయీ నేమ్ మొత్తం నాకు అప్పర్ లెటర్స్ అవ్వాలనుకోండి. సో అప్పుడు నాకు ట్రిగ్గర్ యాక్షన్ పర్ఫామ్ అవ్వకముందే నాకు అది ముందుగానే అప్పర్ లెటర్స్ అవ్వాలి. అది నా కండిషన్ అన్నమాట. సో దానికి నేను కోడింగ్ ఎలా రాస్తానంటే చూడండి, డబల్ డాట్స్ న్యూ డాట్ ఈ నేమ్. అవునా, నాకు ఈ నేమ్ అనే కాలం అన్ని నాకేమవ్వాలి, అప్పర్ లెటర్స్ అవ్వాలి. ఓకేనా, సో అప్పర్ అని పెట్టేసిన తర్వాత న్యూ డాట్ ఈ నేమ్ అని రాస్తే ఈ నేమ్ అనే కాలం నాకు అన్ని అప్పర్ లెటర్స్ అయిపోతాయి. ఓకేనా, ఇది తర్వాత మనం ఏం చేయాలి, ఎండ్ చేసేయాలి. అవునా,
సో ఎండ్ అని చేసేసి సెమీ కాలం పెట్టేస్తే అయిపోతుంది. ఇలా కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ట్రిగర్ క్రియేటెడ్ అని వస్తుంది. ఓకేనా, బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగర్ అయిపోయింది కాబట్టి. అండ్ సెకండ్ వన్ ఏంటి, బిఫోర్ అప్డేట్ ట్రిగర్. సో ఈ బిఫోర్ అప్డేట్ ట్రిగర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, బిఫోర్ అప్డేట్ ట్రిగర్ అంటే మనం అప్డేట్ అనే ఆపరేషన్ని బిఫోర్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఈ బిఫోర్ అప్డేట్ ట్రిగర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో సింటాక్స్ అయితే బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగర్కి ఏదైతే సింటాక్స్ చూసామో అదే సింటాక్స్ ఉంటుంది, బట్ సమ్ చేంజ్ ఉంది. అదేంటంటే ఇక్కడ మనం బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగర్ కాబట్టి బిఫోర్ ఇన్సర్ట్ అని ఇక్కడ ఇచ్చాం కదా. ఇప్పుడు బిఫోర్ అప్డేట్ ట్రిగర్కి ఇక్కడ మనం అప్డేట్ అని రాస్తాం అంతే. సేమ్ టు సేమ్, రెండు ఒకటే అనమాట. కావాలంటే చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ ఇవ్వాలి. అవునా, సో క్రియేట్ ఆర్ రీప్లేస్ రాసి ట్రిగర్, ఇక్కడ ట్రిగర్ నేమ్ ఏంటి, బిఫోర్ అప్డేట్. ఓకేనా, తర్వాత మనం టైమింగ్స్ ఇవ్వాలి. ఇది బిఫోర్ ట్రిగర్ కాబట్టి బిఫోర్ అని ఇస్తాం. తర్వాత ఈవెంట్, అప్డేట్ అనే ఈవెంట్ కాబట్టి మనం పర్ఫామ్ చేస్తుంది అప్డేట్ అని ఇస్తాము. ఆన్ టేబుల్ నేమ్ అని రాసి, ఏ టేబుల్ నేమ్ అయితే ఆ టేబుల్ నేమ్ రాసిన తర్వాత ఫర్ ఈచ్ రో అని కండిషన్ ఇస్తాం. ఓకేనా, తర్వాత డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, తర్వాత ఎండ్ చేసేస్తే ఇది అయిపోతుంది. తర్వాత మనకి ప్రోగ్రామ్ ట్రిగర్ క్రియేటెడ్ అని అవుట్పుట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ సింటాక్స్. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఓకేనా, చూడండి, ఫర్ బిఫోర్ అప్డేట్ ట్రిగర్. సో ఫస్ట్ మనం క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాస్తున్నాం కాబట్టి క్రియేట్ ఆర్ రీప్లేస్ రాయపోవచ్చు కాబట్టి క్రియేట్ వరకు రాసి ట్రిగర్ నేమ్ ఏంటి, బిఫోర్ అప్డేట్ ట్రిగరే కదా. సో బిఫోర్ అప్డేట్ అని రాసిన తర్వాత బిఫోర్ అప్డేట్ ఆన్ టేబుల్ నేమ్ రాయాలి. ఇప్పుడు నేను ఈ బిఫోర్ అప్డేట్ ట్రిగర్ని ఎంప్లాయీ టేబుల్లో, నేను ఏదైతే ఎంప్లాయీ టేబుల్కి నేను ఈ బిఫోర్ అప్డేట్ ట్రిగర్ని యూజ్ చేయాలనుకున్నాను. సో అందుకని ఎంప్లాయీ ఈఎంపీ అని పెట్టిన తర్వాత టేబుల్ నేమ్ రావాలి కదా. సో టేబుల్ నేమ్ రాసిన తర్వాత ఫర్ ఈచ్ రో తర్వాత డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ రాయాలి. ఈ డిక్లేర్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అనేవి ఆప్షనల్. ఓకే, సో అందుకని నేను బిగిన్ స్టేట్మెంట్ వరకు రాస్తున్నాను, డిక్లేర్ ఆప్షనల్ కాబట్టి. ఓకేనా, సో బిగిన్. ఇప్పుడు నాకు ఏం రాయాలంటే ఇక్కడ కోడింగ్ నాకు ఏం కావాలి అంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో ఏదైతే కాలం నేమ్, ఈ నేమ్ అనే కాలం నేమ్లో ఆల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, అవన్నీ నాకు స్మాల్ లెటర్స్గా రావాలి. ఓకేనా, సో నేను అది అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో అప్పుడు మనం కోడింగ్ ఎలా రాస్తాము అంటే చూడండి, బిగిన్ న్యూ డబల్ డాట్స్ పెట్టి న్యూ డాట్ ఈ నేమ్ అనే కాలం నేమ్ రాయాలి. అలానే డబల్ డాట్స్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ నేమ్లో నాకు అప్పర్ లెటర్స్లో ఉన్నాయి, అవన్నీ నాకు లోయర్ లెటర్స్లో రావాలి. అవునా, సో అందుకని లోయర్ డబల్ డాట్స్ న్యూ డాట్ ఈ నేమ్ అని పెట్టేసి సెమీ కాలన్ ఇచ్చిన తర్వాత ఎండ్ చేసేస్తాం అనుకోండి, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా, సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏం అవ్వాలి, నాకు ఈ నేమ్ అనే కాలంలో అన్నీ నాకు అప్పర్ లెటర్స్ ఉన్నాయి, సో అవన్నీ నాకు లోయర్ లెటర్స్గా రావాలి. సో అందుకని లోయర్ న్యూ ఈ నేమ్ అనే కాలంలో ఉన్న రోస్ అన్నీ నాకు లోయర్ లెటర్స్లోకి చేంజ్ అవ్వాలి. ఇది ప్రోగ్రాము. అండ్ ఎండ్ చేసేసాను, సెమీ కాలన్ కంపల్సరిగా ఇవ్వాలి. ఓకేనా, ఇలా ఎండ్ చేసేస్తే నాకు ట్రిగర్ క్రియేటెడ్ అని అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ బిఫోర్ అప్డేట్ ట్రిగర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ట్రిగర్ ఏంటి, బిఫోర్ డిలీట్ ట్రిగర్. సో ఇదేంటో మనం చూద్దాం. ఆఫ్ ట్రిగర్ బిఫోర్ డిలీట్ ట్రిగర్. సో ఈ బిఫోర్ డిలీట్ ట్రిగర్ అంటే మనం బిఫోర్ డిలీట్ అనే ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ బిఫోర్ డిలీట్ ట్రిగర్ని యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్. ఇక్కడ ట్రిగర్ నేమ్ మనం బిఫోర్ డిలీట్ అని రాస్తాం. ఇది బిఫోర్ డిలీట్ కాబట్టి బిఫోర్ డిలీట్ ఆన్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ నేమ్ అయితే ఆ టేబుల్ నేమ్ రాసి ఫర్ ఈచ్ రో కండిషన్ రాసిన తర్వాత డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఎండ్ చేసేస్తాం. సో సింటాక్స్ అయితే మొత్తం అన్ని సేమ్ టు సేమ్. ఏంటి, బిఫోర్ ఇన్సర్ట్కి అయితే ఇక్కడ మనం బిఫోర్ ఇన్సర్ట్ అని రాస్తాం, బిఫోర్ అప్డేట్ అయితే బిఫోర్ అప్డేట్ అని రాస్తాం, బిఫోర్ డిలీట్ అయితే బిఫోర్ డిలీట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, సో సేమ్ ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ డిలీట్ బిఫోర్ డిలీట్ ట్రిగర్. సో చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ కదా. సో క్రియేట్ అని వరకు రాశాను, ట్రిగర్ నేమ్ ఏంటి, బిఫోర్ డిలీట్ కదా. సో బిఫోర్ డిలీట్ తర్వాత బిఫోర్ డిలీట్ అని రాయాలి కాబట్టి బిఫోర్ అనే టైమింగ్స్, అలానే డిలీట్ అనే ఈవెంట్. ఓకేనా, ఆన్
టేబుల్ నేమ్ రాయాలి. ఎంప్లాయీ టేబుల్లో నేను ఈ బిఫోర్ డిలీట్ అనే ట్రిగర్ని అప్లై చేయాలనుకున్నా కాబట్టి ఎంప్లాయీ టేబుల్. తర్వాత డిక్లేర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఆప్షనల్ కాబట్టి సో అవి నేను ఆప్షనల్గా తీసేసుకున్నాను. తర్వాత బిగిన్ అని రాసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్స్ ఉన్నాయి కదా, సో అవే టేబుల్లో రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్ అన్నిట్లో మొత్తం అన్నీ డిలీట్ అయిపోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో అప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రోస్ అన్నీ డిలీట్ అయిపోవాలి అనుకుంటున్నాను. సో అందుకనే చూడండి, ఇన్సర్ట్ ఏవైతే ఇన్సర్ట్ అయినాయో డిలీట్ రికార్డ్స్ అవన్నీ డిలీట్ అయిపోవాలి ఇంటూ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోవాలి. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ టేబుల్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, ఇలా 4 కాలమ్స్ ఉన్నాయి. ఆ 4 కాలమ్స్ డిలీట్ అయిపోవాలి. ఓకేనా? వాటి యొక్క వాల్యూస్ అన్నీ డిలీట్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ ఓల్డ్ డాట్ ఎంప్లాయీ నెంబర్, ఓల్డ్ డాట్ ఎంప్లాయీ నేమ్, ఓల్డ్ డాట్ జాబ్, ఓల్డ్ డాట్ శాలరీ అని రాస్తే మనకి రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? తర్వాత మనం ఎండ్ చేసేసి సెమీకోలన్ పెట్టేస్తే ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకి అవుట్పుట్గా ట్రిగర్ క్రియేటెడ్ అని వస్తుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ ఫర్ బిఫోర్ డిలీట్ ట్రిగర్. ఓకేనా? దీంతో మీకైతే 3 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ కంప్లీట్ అయిపోయినాయి. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్. దీంతో మీకు బిఫోర్ ట్రిగర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? దీని యొక్క నోట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో చూసుకోండి, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో నోట్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.